ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రికాల ప్రార్థన సమయంలో మనమందరం కూడా కలిసి వాక్యం ధ్యానించడానికి, ప్రార్థించుకోవడానికి దేవుడు మనకిచ్చిన కృపను బట్టి దేవునికి వందనములు చెల్లిస్తున్నాను. మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. ఈ సమయంలో మనమందరం కూడా క్షేమంగా ఇంటికి చేరి ఉన్నాం కదా. మన పని స్థలంలో నుండి విద్యార్థులు, పిల్లలు తమ తమ స్కూళ్ళ నుంచి, కాలేజెస్ నుంచి అందరూ కూడా క్షేమంగా ఇంటికి చేరినందుకు, కుటుంబంలో సంతోషంగా సమయం గడుపుతున్నందుకు దేవాది దేవునికి వందనములు. ఈ రాత్రి వేళ మనమంతా కూడా కుటుంబంగా ప్రార్థన చేయాలి, మరి వాక్యం ధ్యానించాలి. ఈ రాత్రి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, ఆసాపు కీర్తన 50వ కీర్తన, అంటే ఇది ఆసాపు రాసిన కీర్తన. 3వ వచనము. మన దేవుడు వేంచేయుచున్నాడు, ఆయన మౌనంగా నుండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది, ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది. చాలా గొప్ప మాట కదా. ఆయన ఊరికే ఉండడు, ఊరికే రావడం లేదు. ఆయన ముందర అగ్ని మండుతూ ఉంది అంటే తప్పకుండా ఆయన ఒక తీర్పు తీర్చువాడుగా వస్తున్నాడు. ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుతున్నది. ఆయన మౌనంగా నుండడు అంటే ఆయన యొక్క తీర్పు సమయానికి ఆయన సిద్ధంగా ఆయన వస్తూ ఉన్నాడు. మరి న్యాయ విమర్శలో దుష్టులు ఏ విధంగా తీర్పు తీర్చబడతారో ఆ విధంగా తీర్పు తీర్చడానికి ఆయన వస్తున్నాడు అని ఆసాపు ఎంతో ప్రవచనాత్మకంగా చెప్తూ ఉన్నాడు. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క అధికారము, దేవుని యొక్క అద్భుతమైనటువంటి గొప్ప మహా ఔన్నత్యమును, మహాత్మ్యమును దేవుడు మరి వివరిస్తూ ఆసాపు కీర్తనకారుడు వివరిస్తూ ఉన్నాడు. ఆయన సైలెంట్గా ఉండడట. ఇప్పుడు వచ్చేటప్పుడు ఆయన సైలెంట్గా ఉండడు. అంటే ఆ అగ్ని, ప్రచండ వాయువు ఇవన్నీ కూడా ఆయన యొక్క రాకడ ఎంత శక్తివంతంగా ఉంటుంది, ఆయన జడ్జిమెంట్ ఎంత శక్తివంతంగా ఉంటుంది అని చూపించడానికి మనకు ఒక కారణాలుగా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ దేవుడు వస్తాడు అని అంటే ఆయన దూరంగా లేడు, ఆయన మనకు చాలా దగ్గరలో ఉంటాడు. ఆయన ప్రతి పనిలో కూడా ఆయన ఇన్వాల్వ్ అవుతాడు. మన జీవితంలో ఇన్వాల్వ్ అవుతాడు, మన పరిస్థితులలో ఇన్వాల్వ్ అవుతాడు. మనం ఆయన పట్ల విశ్వాసం కలిగి ఆయన పైన ఆధారపడి ఉంటే ఆయన తప్పకుండా మన ప్రతి పరిస్థితిలో కూడా ఇన్వాల్వ్ అయ్యి మన కష్టంలో ఆయన మనకు సహాయం చేస్తూ ఉంటాడు. మనం అన్యాయానికి గురైనప్పుడు ఆయన సైలెంట్గా ఉండడు. ఆయన తప్పకుండా తన న్యాయము తీర్చేటువంటి దేవుడు. ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయో మన దేశంలో, మన ప్రపంచంలో చూస్తూ ఉన్నాం కదా. ఎంత భయంకరమైనటువంటి అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్నాయి. మరి క్రైస్తవులపైన దాడులు జరుగుతున్నాయి, అనేక మంది హింసించబడుతూ ఉన్నారు. మరి దేశంలో పరిస్థితి కూడా అలాగే ఉంది. బార్డర్స్లో మరి కాశ్మీర్లో జరిగిన గొప్ప దుర్ఘటన అదంతా కూడా మనం చూస్తున్నాము. అది మరి ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగింది అన్న విషయాలని పక్కన పెడితే అమాయకులు మరి ఎంతోమంది మరణించడం జరిగింది. తప్పు, అన్యాయం జరుగుతుంటే దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. అయితే ఆయనకు ఒక సమయం ఉంటుంది. ఆయన ప్రతి దాంట్లో కూడా ఒక సమయానుకూలంగా ఆయన వ్యవహరిస్తూ ఉంటాడు. ఆయన జడ్జిమెంట్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మనము అనుకున్నట్లుగా, మనం కోరినట్లుగా ఆయన జడ్జిమెంట్ కానీ, ఆయన యొక్క ఇన్వాల్వ్మెంట్ కానీ ఉండదు. అది ఆయనకే తెలుసు. ఒక సమయం ఉంటుంది. ఆ తగిన సమయంలో ఆయన ఎల్లప్పుడూ కూడా తప్పకుండా మనకు రెడీగా ఉంటాడు. హీఈస్ ఆల్వేస్ ఆన్ టైం. మరి మనము ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని ధైర్యంగా ఉండాలి. మనం ఎంత అన్యాయానికి గురై ఉంటామో, అవమానాలకు గురవుతూ ఉంటామో, అనవసరమైనటువంటి కొన్ని విషయాలలో మనము చిక్కుబడిపోతూ మరి ఎన్నో నిందలు ఓర్చుకుంటూ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉండవచ్చు. మన ఉద్యోగ జీవితంలో అయినా సరే, కుటుంబ జీవితంలోనైనా సరే. అయితే దేవుడు మనల్ని కాపాడే దేవుడు. ఆయన ఎప్పుడు కూడా సైలెంట్గా ఉండడు. కాబట్టి మనము ఆయన కొరకు ఎదురు చూడవచ్చు. ఆయన పైన నమ్మకము, విశ్వాసం ఉండవచ్చు. ఆయన అగ్ని ఆయన ముందర నడుస్తుందట. ఆ అగ్ని ఎంత చాలా శక్తివంతమైనటువంటి అగ్ని. ఆ అగ్నికి చాలా నశింపజేసే శక్తి ఉన్నది.
కనుక ఆయన జడ్జిమెంట్లో అది ఒక ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా మరి ప్రచండ వాయువు అంటే తెలుసు కదా, మనం తుఫాన్లు వచ్చినప్పుడు, సునామీలు వచ్చినప్పుడు భయంకరంగా ఆ గాలులకు, తుఫాను గాలులకు అసలు ఒక్కోసారి వెహికల్సే ఎగిరిపోయి తోసుకుపోయి ఎక్కడికో దూరంగా పడిపోయేటువంటి పరిస్థితి. పెద్ద పెద్ద ట్రక్కులు కూడా ఆగవు. అలాంటి భయంకరమైన గాలి మరి ఆయన చుట్టూ విసురుతూ ఉంటుందంట. అంటే ఆయన ఒక్కసారి ఎంటర్ అయ్యాడంటే ఒక యుద్ధ భూమిలో ఎంటర్ అయినట్లే. ఆ యుద్ధ భూమిలో ఎలాంటి యుద్ధాన్ని ఆయన చేస్తాడో మనకు అర్థం అవ్వాలి. ఆయన యొక్క యుద్ధాలను మనం చాలాసార్లు చూసి ఉంటాం కదా. పాత నిబంధన కాలంలో మరి అనేక మంది రాజుల పక్షంగా, తన ప్రజల పక్షంగా ఆయన యుద్ధం చేసినప్పుడు ఆ యుద్ధానికి ఏ శత్రువు కూడా నిలవలేకపోయారు. ఆయన చేసే యుద్ధాలు కూడా వైవిధ్యంగా ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి. కనుక మరి ఈ యొక్క కీర్తనలో, 50వ కీర్తనలో దేవుని యొక్క రాకడ గురించినటువంటి విషయము. అంటే ఇది ఒక సామాన్యంగా ఒక గొర్రెపిల్లలాగా ఇంతకుముందు వచ్చినట్లుగా కాదు, కానీ ఇప్పుడు ఒక గొప్ప శక్తివంతమైనటువంటి రాజుగా ఆయన రాబోతున్నాడు. ఆయన ఆ రాజుగా వచ్చిన సమయంలో మరి ఏమేం జరుగుతాయి, ఎలాంటి తీర్పులు ఉంటాయి, ఇవన్నీ కూడా మనం తెలుసుకొని అందుకే మనం సిద్ధంగా ఉండాలి. మనం ఎప్పుడు కూడా మనల్ని మనం పరీక్షించుకుంటూ, మన హృదయాలను పరీక్షించుకుంటూ మనం ఎప్పుడు కూడా మరి దేవుని పట్ల విశ్వాసంతో, నమ్మకంతో ఆయన పైన ఆధారపడి ఉన్నట్లయితే మరి ప్రభువైన యేసుక్రీస్తున్నాడు మన పక్షంగా వాదించేవాడు. మన కొరకు ఆయన బలి అయ్యాడు కనుక ఆయన మన పక్షంగా వాదిస్తాడు. మనకు న్యాయం తీర్చడానికి మరి ఆయన ఒక న్యాయవాదిగా, ఉత్తరవాదిగా ఆయన మనకున్నాడు. ఆయన విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనము ధైర్యంగా ఆయన పైన ఆధారపడవచ్చు. మరి ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యంను గురించి ధ్యానించుకుంటూ మనము పడుకుందాము. పడకలలో ఉన్నప్పుడు మనం తప్పకుండా మరి మనము దేవుని వాక్యమును ధ్యానించుకుంటూ పడుకోవాలి. మనము నిద్రించక ముందు మన అనవసరమైన ఆలోచనలు లేకుండా, అనవసరమైనటువంటి కక్షలు, కార్పణ్యాలు, లేకపోతే ఇతరులతో మనకు జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్ కానీ, కొట్లాటలు కానీ, పోట్లాటలు కానీ, లేకపోతే మరి అవమానాలు, వీటన్నిటిని మనం వాటిని గుర్తు పెట్టుకోకూడదు. ఎందుకంటే అవన్నీ మన హృదయాలను కృంగదీస్తాయి. అందుకే మనకు నిద్ర పట్టని పరిస్థితి ఏర్పడుతుంది. కనుక మనము దేవుని పైన విశ్వాసంతో, దేవుని వాక్యంను ధ్యానిస్తూ, ప్రార్థన చేసుకుంటూ ఆయన పైన మాత్రమే ఆధారపడి మరి నిద్రించడానికి ఉపక్రమిద్దాం. అంతకు ముందుగా మనం కొన్ని ప్రార్థనలు చేసుకుందాం. ప్రార్థనలోనికి వెళ్దామా? పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకు స్తోత్రములు నాయన. మా తండ్రి దేవా, నీవు మా జీవితాలలో చేసిన అనేకమైన గొప్ప కార్యములను బట్టి నీకు వందనములు. అవును ప్రభా, నీవు తప్పకుండా మా జీవితాలలో ఇన్వాల్వ్ అవుతావు. మాకున్న పరిస్థితులన్నీ మీరు ఎరుగుదురు తండ్రి ప్రభా, మా జీవితంలో మాకేం కావాలో సమస్తం మీకు తెలుసు. మాకున్నటువంటి కష్టాలు మరి ఇబ్బందులు, మేము ఏ విధంగా నష్టపోతున్నాము, ఏ విధంగా సఫర్ అవుతున్నాము, ఏ విధమైనటువంటి కృంగుదలలో మేము ఉన్నాము, మరి అనారోగ్యంతో కృంగుదలలో ఉన్నామా, నిరుద్యోగులుగా కృంగుదలలో ఉన్నామా, వివాహాలు కుదరలేదని కృంగుదలలో ఉన్నామా, లేకపోతే మరి సంతానం కొరక, లేకపోతే కుటుంబంలో సమస్యల కొరక, దేని గురించి మేము కృంగుదలలో ఉన్నా, దేని గురించి మేము చింతపడుతున్నా తండ్రి, మీరు మమ్మల్ని కనికరించే దేవుడవు, మమ్మల్ని కాపాడే దేవుడవు ప్రభా. మా జీవితాలలో ఇన్వాల్వ్ అయ్యి తండ్రి ప్రభా, మా జీవితములను సరైన రీతిలో నడిపించమని నిన్ను ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రభా, మీరు గొప్ప దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, మా తండ్రి, మమ్మల్ని నడిపించే దేవుడు ప్రభా. మీ పైన మేము ఆధారపడుతున్నాము, సహాయం చేయమని వేడుకుంటున్నాము దేవా ప్రభా. మరి ఈ రాత్రి తండ్రి మేము అనేకులు తండ్రి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాము. ఎంతోమంది ప్రభా మరి చాలా భయంకరమైన అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్నారు మా ప్రభా. అలాంటి వాళ్ళందరినీ మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాము. స్వస్థపరిచే దేవుడు మీరు తండ్రి. మరి వేదనకరమైనటువంటి వ్యాధులు, మరి క్యాన్సర్ వ్యాధులు, మరి ఇంకా కొన్ని కిడ్నీ వ్యాధులు, హార్ట్ ప్రాబ్లమ్స్, వీటన్నిటితో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నాయన మీరు కనికరించి
వారికి తగినటువంటి సహాయం అనుగ్రహించి తండ్రి త్వరగా స్వస్థపరచమని ప్రభా నేను ప్రార్థించి అడుగుతుంటున్నాం నాయన. ప్రభా పడకలలో ఉండి లేవలేని స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు లేవనెత్తండి. వారు నడవడానికి వారికి తగిన శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వాళ్ళని చూసుకుంటున్నటువంటి కుటుంబ సభ్యులందరినీ మీరు ఆదరించి తండ్రి వారికి ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని బాగు చేయండి దేవా తండ్రి నీకు వందనాలు ప్రభా. మా నాయన ఆకస్మిక ప్రమాదంలో గురైన వారు, ఆకస్మికంగా అనారోగ్యానికి గురైన వాళ్ళను కూడా మీరు కనికరించండి. వారికి తగిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. త్వరగా స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తగిన సమయంలో తగిన సహాయం చేయడానికి మీరు ఏర్పాటు చేసిన దేవదూతలను బట్టి నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా దేవా ప్రభా. ఎంతమంది అయితే మరి నిరుద్యోగులుగా ఉంటూ ఈ దినం ఉద్యోగం పొందుకున్నామని సంతోషంతో ఉన్నట్లయితే అలాంటి వారిని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. అదేవిధంగా వివాహాలు కుదిరినాయని ఎంతో సంతోషంగా ఉన్నటువంటి బిడ్డలను బట్టి నీకు వందనాలు ప్రభా. మరి సంతానము కలిగినదని మరి కన్సీవ్ అయిన వార్తను వింటున్నటువంటి ప్రతి బిడ్డను బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా తండ్రి ప్రభా, మరి ఇంకా ఎవరైతే ఇంకా ఆ లోటు ఆ కొదువ కలిగి ఉన్నారో వారందరిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. ప్రతి ఒక్కరికి తగిన సమయంలో తగిన కాలంలో మీరు ప్రతి సహాయం కూడా చేస్తారని నమ్ముతూ విశ్వాసంతో నిన్ను స్తుతిస్తున్నాము దేవా. ముఖ్యంగా ప్రభా అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తండి. వారికి కావాల్సిన ధైర్యం అనుగ్రహించి ఆ పరిస్థితులను ఎదుర్కోవడానికి కావాల్సిన శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. బిజినెస్లో లాస్ వచ్చిందని ఎంతోమంది నాయన దిగులుతో ఊదలగా గురైనటువంటి వాళ్ళను లేవనెత్తి వారికి కావాల్సిన ధైర్యం ఇచ్చి మరి ముందుకు కొనసాగుటకు వారికి ప్రోత్సాహం అనుగ్రహించమని తగిన సహాయంను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం అనుగ్రహించండి. ఎవరు కూడా మనస్పర్ధలు కలిగి ఉండకూడదు మా తండ్రి. ప్రతి ఒక్కరు కూడా శాంతితో సమాధానంతో ఉండగలగడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా. నీకు వందనం చెల్లించుకుంటున్నాం నాయన. మా తండ్రి మా జీవితాలలో మీరు అనేక విషయాలలో ఇన్వాల్వ్ అవుతున్నందుకు వందనములు. అవును ప్రభా, మీరు నాయన మీరు వస్తున్నారు. మీరు మౌనంగా ఉండే దేవుడు కాదు. మా పరిస్థితులన్నీ మీరు చూస్తున్నారు ప్రభా. మీరు మౌనంగా ఉండే దేవుడు కాదు నాయన. మేము నమ్ముతున్నాం, విశ్వాసంతో ఎదురు చూస్తున్నాం. ఎంతమంది అన్యాయానికి గురైనారు, వాళ్ళ ల్యాండ్ కబ్జాలైనాయి మా ప్రభా. ఎంతోమంది కోర్టులలో సమస్యలతో మరి ఎంతగానో పోరాడుతున్నారు. వారికి ఏ సహాయం లేదు, కానీ మీరైతే వారి తరఫున వ్యాజ్యమాడే దేవుడై ఉంటున్నారు దేవా. ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. నీ బిడ్డలు ఎప్పుడు కూడా నాయన మరి కృంగుదలలో ఉండకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రభా తండ్రి. ఇంకా అనేక సమస్యలు మరి తండ్రి చెప్పుకోలేని సమస్యలు అనేకంతో అనేక మంది బాధపడుతుంటుండగా వారందరిని బట్టి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాము. కృప చూపించమని వేడుకొంచున్నాం నాయన మా తండ్రి దేవా. మరి కరుణించండి, కాపాడండి. మరి తండ్రి ఈ దినం రాత్రి వేళల్లో ఎవరెవరైతే మరి అనేకమైన రీతులుగా డ్యూటీలు చేస్తున్నారో వాళ్ళందరినీ బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ వారికి కావాల్సిన కాపుదలను గ్రహించండి ప్రభా నాయన. ఈ నిన్న రాత్రి జరిగినటువంటి మధ్యరాత్రి జరిగినటువంటి ఆ టెర్రరిస్ట్ దాడులను బట్టి నాయన నీ సన్నిధిలో మరి ప్రభా మొరపెట్టుకుంటున్నాము తను. ఎంతమంది నైనా నష్టపోయారు, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఎంతమంది ఆవేదనకు తండ్రి ప్రభా ఒక భయంకరమైన భయానికి గురై తండ్రి భయాందోళనతో తండ్రి ఎంతగా మరి దుఃఖిస్తున్నారు నాయన. మరి వేదనతో బాధపడుతూ ఉన్నారు ప్రభా నాయన. ఆ పరిస్థితులు ఎందుకు వచ్చాయో మాకు తెలియదు, కానీ మా తండ్రి దేవా మీరు కనికరించి ప్రతి పరిస్థితిని బాగు చేయమని ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రభా తండ్రి. కృపతో కనికరంతో సహాయం చేయమని వేడుకొంచున్నాం నాయన ప్రభా. అధికారులు తండ్రి మరి దేశ ప్రధాని మరి ఇంకా మినిస్టర్లు అందరూ కూడా నాయన సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి, సరైనటువంటి రీతిలో స్పందించడానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా నాయన మరి ఎవరైతే కష్టంలో ఉన్నారో వాళ్లకు తగిన సహాయంను వారు గవర్నమెంట్ అందించినట్లుగా మీరు కృప చూపించండి తండ్రి దేవా ప్రభా. ప్రతి ఒక్కరూ తండ్రి దుఃఖిస్తున్న ప్రతి ఒక్కరిని ఆదరించండి దేవా. వారికి ఆ వేదన నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా. ఈ రాత్రి ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళను క్షేమంగా గమనించాలని చేర్చండి. వారి ప్రయాణిస్తున్న వాహనాలపై నీ రక్తం ప్రోక్షించండి దేవా మా తండ్రి దేవా. మరి ఎవరెవరైతే నైనా డ్రైవింగ్ చేస్తున్నారో వారిని అప్రమత్తతతో కాపాడమని వేడుకొంచున్నాము తండ్రి ప్రభా. మరి మా యొక్క జీవితాలలో మీరు మరొక మారు
మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం నీవు చేసిన ఉపకారములను. అదేవిధంగా ప్రభా ఈ దినమంతా మా పనులలో తోడుగా ఉండి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మాకు కావాల్సిన జ్ఞానం ఇచ్చినందుకు వందనాలు ప్రభా. మా పనులలో మీరు మాకు తోడుగా ఉండి నడిపించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాము. మా పని అన్ని మేము ఎంతో జయప్రదంగా చేయగలిగినందుకు నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, విద్యార్థులందరూ ఎంతోమంది తండ్రి ఎంతో సంతోషంగా చక్కగా మరి పాస్ అయి మంచి మార్కులు తెచ్చుకొని ఉన్నతమైనటువంటి ఆ ఉత్తీర్ణతను సాధించినందుకు ప్రభా, 10th క్లాస్ పిల్లలు తండ్రి ఎంతగానో చక్కటి ఉత్తీర్ణతను పొందినందుకు నీకు వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి బిడ్డను దీవించి ప్రతి ఒక్కరు కూడా నాయన మరి చక్కగా ప్రిపేర్ అయ్యి వారు పరీక్షలు రాసి తప్పకుండా విజయం పొందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. దేవా ప్రభా, ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా మీరు మాకు తోడై ఉండండి. రాత్రి వేళ ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి. మా శరీరములను ఆత్మలను ప్రాణములను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం నాయన తండ్రి. రాత్రి వేళ కలుగు భయాలకు మేము భయపడము, ఎందుకంటే మీరు మాకు తోడుగా ఉన్నారు తండ్రి ప్రభా. మరి ఏ తెగులు మా గుడారం సమీపించదని మీరు వాగ్దానం ఇచ్చినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి మా ఇంటి చుట్టూ మా పడకల చుట్టూ నీ పరిశుద్ధ దూతలు ఉన్నందుకు నీకు వందనాలు ప్రభా. కావలిగా ఉంటున్నారు నాయన, నీకే వందనములు. మా తండ్రి మాకు మంచి నిద్రను అనుగ్రహించండి. దుష్ట స్వప్నాలు దొంగ భయాలు కలగకుండా ఎలాంటి విషపురుగు కాట్ల వల్ల భయం లేకుండా కాపాడండి తండ్రి. మంచి నిద్రను రెస్టును అనుగ్రహించండి. ఉదయకాలంన మేము చేయవలసిన పనులన్నీ నీ చేతులకు అప్పగించుకుంటున్నాం, మమ్మల్ని నడిపించండి దేవా. ఉదయంన లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును మా ప్రియరక్షకుడు నైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.